హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది నేను ఇప్పుడు చెప్పేది ఒక ఆన్లైన్ ఫ్రాడ్ గురించి. నిన్న నాకు జరిగిన రియల్ ఇన్సిడెంట్ గురించి నాకు జరగడం వల్ల దీని మీద ఒక వీడియో చేస్తున్నాను. పైన ఉన్న నెంబర్ ద్వారా నాకు నిన్న ఒక 12:15కు మెసేజ్ వచ్చింది. అందులో ఏముందంటే, నేను చాలా సేపు నుంచి వెళ్ళి నీకు కాంటాక్ట్ అవుతున్నా, కానీ మీరు రిప్లై ఇవ్వలేదు, ఏమన్నా దయచేసి రిప్లై ఇవ్వండి అనగానే నేను ఆ నెంబర్ చూసి నాకు అమెరికా లేదా లండన్లో ఉన్న ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మెసేజ్ చేశారని చెప్పేసి నేను హాయ్ అని పెట్టిన. సో తర్వాత ఆమె ఇంట్రడక్షన్ ఏమి ఇచ్చిందంటే, హాయ్, ఐఎమ్ ఏ రిక్రూటర్ ఆఫ్ ర్యాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, మై నేమ్ ఈజ్ నేహా శర్మ అని పెట్టింది. సో నాకు అప్పుడు అర్థమైంది, ఎందుకంటే నేను గత గత నెల రోజులుగా ఒక్కొక్కరు, అంటే నాకు తెలిసిన వారు నేను కేసులలో చూస్తున్నా కాబట్టి, ఒకరు 1800, ఒకరు 10,000, ఒకరు 16,000, ఒకరు 32,000, ఒకరైతే ఏకంగా 80,000 రూపాయలు రీసెంట్గా వారం రోజుల కింద ఈ వాట్సాప్ ద్వారా వచ్చిన మెసేజ్, దాని ద్వారా అప్రోచ్ అయ్యి ఇంత డబ్బు పోగొట్టుకునే కేసులు కూడా అయ్యాయి. సో నాకు కొంత ఐడియా ఉన్నది కాబట్టి నేను ఆమె ఎప్పుడైతే ప్రైవేట్ కంపెనీ అని చెప్పి మెసేజ్ చేయగానే నేను ఒక ఆన్లైన్ ఫ్రాడ్ అని డిసైడ్ అయ్యి జస్ట్ ఓకే అని మెసేజ్ పెట్టగానే ఆమె అంటే జాబ్కు సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ అయితే పంపింది. ఒకసారి అవి చూడండి. దిస్ జాబ్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ. యువర్ రోల్ ఈజ్ సింప్లీ టు రివ్యూ అవర్ రెస్టారెంట్ అండ్ గూగుల్ మ్యాప్. అంటే మీ జాబులు అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మా రెస్టారెంట్కు గూగుల్ మ్యాప్లో రివ్యూస్ ఇవ్వాలి, అంటే ఇది మంచిగా ఉన్నదని చెప్పాలి. వీ పే యూ 70 to 210 రూపీస్ ఫర్ రివ్యూ 1 ఆఫ్ అవర్ రెస్టారెంట్ ఆన్ గూగుల్ మ్యాప్. వీ విల్ షేర్ 20 to 25 రెస్టారెంట్ ఫ్రమ్ దిస్. యూ కెన్ ఎర్న్ 2,000 to 5,000 రూపీస్ ఇన్ ఏ సింగిల్ డే. అంటే మీరు ఒక్కొక్క రెస్టారెంట్కు రివ్యూస్ ఇస్తే 70 నుంచి 210 రూపాయలు ఇస్తాం ఒక్కొక్క దానికి. ఇట్లా రోజుకు 20 నుంచి 25 లింకులు పంపిస్తాం. దీని ద్వారా మీరు 2,000 నుంచి 5,000 రూపాయలు ఒక్క రోజుల్లో సంపాదించవచ్చు అని చెప్పేసి ఒక మెసేజ్. దాంతోపాటు ఏంటంటే, సేమ్ డే పేమెంట్స్ వయా బ్యాంక్ టు బ్యాంక్, పేటిఎం ఆర్ ఫోన్పే విత్ ఇన్ 15 to 30 minutes రైట్ ఆఫ్టర్ కంప్లీట్ యువర్ టాస్క్. మీరు ఎప్పుడైతే మేము ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తారో జస్ట్ అప్పుడే మీకు ఫోన్పేనన్నా గూగుల్ పేనన్నా వెంబడే మీకు ఒక 15 నుంచి 30 నిమిషాలలో చేస్తామని చెప్పేసి ఇక్కడ మెసేజ్ వచ్చింది. వి విల్ సెండ్ డైలీ రెస్టారెంట్ లింక్స్, అంటే రోజు రెగ్యులర్గా పంపిస్తాము, రెగ్యులర్గా మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పేసి మెసేజ్ వస్తే నాకు దీని మీద అయితే నేను ఇక్కడ ఎగ్జైట్ కాలేదు, ఎందుకంటే ఇది నాకు క్లియర్ కట్ ఆన్లైన్ ఫ్రాడ్ అని తెలుసు కాబట్టి. సో నేను వెంటనే ఒక సింపుల్గా ఒకటే మెసేజ్ షూర్ అని పెట్టిన. షూర్ అని పెట్టగానే వాళ్ళు నాకు ఆటోమేటిక్గా లింక్స్ అనేది పంపించిళ్ళు. కానీ దీని తర్వాత నేను ఏంటంటే అవి ఏం చూడకుండా నాకు మీ కాంటాక్ట్ నెంబర్ కావాలని చెప్పేసి నేను అడిగిన. యువర్ కాంటాక్ట్ నెంబర్ సెండ్ మీ అని పెట్టగానే డూ ద టాస్క్ డియర్, ఐ విల్ గివ్ యూ దెన్ అని పెట్టిళ్ళు. అంటే నువ్వు ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేయి, నేను తర్వాత ఇస్తాను అని పెట్టిళ్ళు. తర్వాత వారు ఇంకొక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. అది నేను ఏం పట్టించుకోలేదు, నాకు కావాల్సింది నెంబర్, ఎందుకంటే వాడు నెంబర్ ఇస్తాడా అయ్యాడా అనేది టెస్ట్ చేసిన. నో, ఫస్ట్ యువర్ గివ్ కాంటాక్ట్ నెంబర్, నువ్వు ఫస్ట్ అయితే అంటే, డియర్ దిస్ ఈజ్ మై కాంటాక్ట్ నెంబర్, ఐఎమ్ యూజింగ్ దిస్, నౌ డూ ద టాస్క్ అండ్ గెట్ ద పేమెంట్. ఇది నా నెంబరే, నేను దీన్నే వాడుతున్నా, నువ్వు ఫస్ట్ అయితే టాస్క్ కంప్లీట్ చేసి డబ్బులు సంపాదించు అని పెడితే నేనేం మెసేజ్ చేసిన, దిస్ ఈజ్ ప్రోగ్రామ్డ్ నెంబర్ నాట్ యూ. ఇది ఒక ప్రోగ్రామ్ చేసిన నెంబర్ తప్పించింది నీది కాదని, నీ నెంబర్, సెండ్ యువర్ నెంబర్ అని మెసేజ్ పెట్టిన. అక్కడి నుంచి వాట్ అని పెట్టిళ్ళు. సో నేను వెంటనే జస్ట్ ఐ ఆస్క్ యువర్ నెంబర్ అని పెట్టిన. నేను ఓన్లీ నీ నెంబర్ అడుగుతున్నాను అనగానే వాళ్ళు ఏం మెసేజ్ చేసిలంటే, వీఆర్ నాట్ అలౌడ్ టు షేర్ అవర్ పర్సనల్ డీటెయిల్స్ డియర్. అంటే మేము పర్సనల్ డీటెయిల్స్ చేయడానికి మాకు పర్మిషన్ లేదు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టిరు. వెంటనే వాళ్ళు ఎట్లాగ ఇయ్యారని నాకు తెలుసు. సో నేను ఏం పెట్టినంటే, ఎట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు కోఆపరేట్ విత్ యూ. సో ఇదే నువ్వు అన్నావు కాబట్టి నేను కోఆపరేట్, నీకు సహకరించా అని చెప్పేసి నేను పెట్టిన. వెంటనే వాళ్ళు ఏం పెట్టిల్లంటే, ఓకే డియర్ యాజ్ యువర్ లైక్, అంటే నీ ఇష్టం డియర్, నువ్వు ఇష్టం అని పెట్టిల్లు. సో నేనేం పెట్టిన అంటే, బాయ్ డియర్, చూజ్ అనదర్ గాయ్. ఓకే సరే బాయ్, ఇంకొకరిని చూసుకో అని నేను పెట్టిన. ఎందుకంటే నాకు ఇది క్లియర్గా ఆన్లైన్ ఫ్రాడ్ అని తెలుసు కాబట్టి నేను వీళ్ళతో ఇట్లా రెస్పాండ్ అయినా. దీని మీద అవగాహన లేని వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా డబ్బు అంటే ఆశపడతారు కాబట్టి ఖచ్చితంగా ఒకటే రోజులో 2,000 పడతాయి, 5,000 వరకు సంపాదించుకోవచ్చు. అంటే మళ్ళీ ఈజీ, జస్ట్ గూగుల్ మ్యాప్లో రెస్టారెంట్కు ఇది మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇలా పెడితే అయిపోతుంది. సో ఎవరైనా ఆశపడి ఏం చేస్తారు, ఆ లింక్ ఓపెన్ చేస్తారు. లింక్ ఓపెన్ చేసినాక వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోమంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. సేమ్ ఆ యాప్కి పోయిన తర్వాత మీ ఫోన్పే యాప్ ఎట్లుంటుందో సేమ్ అలా ఉంటుంది. సేమ్ మీకు అకౌంట్లో డబ్బులు పడ్డట్టే అలా నీకు ఓపెన్ చేయగానే డబ్బులు పడ్డాయి చూపిస్తూ ఉంటాయి, ఎన్ని డబ్బులు ఉన్నాయి చూపిస్తూ ఉంటాయి.
అయితే మీ అకౌంట్లోకి ఆ డబ్బులు మార్చుకోవాలనుకున్నప్పుడు 30,000-40,000 దాకా చూపిస్తారు అలా. చూపించిన తర్వాత అవి మార్చుకోవాలనుకున్నప్పుడు వీలు కాక మళ్ళీ వాళ్ళని అప్రోచ్ అయితే ఏం చేస్తారు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలని చెప్పేసి, లేకుంటే కొంత అమౌంట్ మీరు పే చేయాలని చెప్పేసి ఇట్లా మీ దగ్గరగా వాళ్ళు అందిన కాడికి వసూలు చేసుకుంటూ పోతూ ఉంటారు. అంటే మీరు ఎప్పుడైతే మోసపోయానని అనుకునేదాకా మీరు డబ్బులు పెడుతూనే ఉంటారు. ఇట్లా 1000, 2000, 3000 మించి మొదలు పెడితే 80,000 వరకు మన దగ్గర మోసపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవ్వడు కూడా ఫ్రీగా డబ్బులు ఇవ్వడు. ఆశపడకండి, మోసపోకండి. థ్యాంక్ యూ.